డాక్టర్ గారు, చాలామందికి క్యాన్సర్ అనగానే ఇంక అయిపోయింది మన లైఫ్ అని అపోహలో ఉంటారు. దాని నుంచి ఎలా బయటపడాలి? మనకి ఏ పదమైనా వింటే మనకు ఒక పర్టికులర్ ఎమోషన్ అనేది ఎమోషనల్ రెస్పాన్స్ ఉంటుంది. ఉదాహరణకి నేను చీకటి అన్నాను అనుకోండి, మనకి ఫస్ట్ భయం ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి చీకటితో దేన్ని అసోసియేట్ చేస్తాం. సో ఆ ఫియర్ మనం ఓవర్కమ్ చేయాలంటే మనకి ఇంకా నాలెడ్జ్ పెరిగిన తర్వాత మనకి ఓకే ఫైన్, దీని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదని ఉంటుంది. అలాగే క్యాన్సర్ అన్న పదం విన్న వెంటనే ప్రతి ఒక్కరికి భయమే ఉంటుంది. కానీ క్యాన్సర్ అన్నది ఒక జబ్బు కాదు, అది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కలిపితే అది మనం క్యాన్సర్ అన్న పదం వాడుతున్నాం. సో అలాగే క్యాన్సర్ అన్న వెంటనే అసలు ఇది ఏ క్యాన్సర్, ఓకే, ఏ స్టేజ్లో ఉంది, దీనికి కేవలం సర్జరీతో నయమే అవకాశం ఉందా, లేదా మందులు ఇవ్వటం ద్వారా సంవత్సరాల తరబడి ఏ జబ్బు లేని వాళ్ళు ఎలా జీవిస్తారో అలా జీవించే అవకాశం ఉందా, లేదా కొద్ది కాలం పాటు ఇంటెన్స్ కీమోథెరపీ కానీ లేదా రేడియోథెరపీ లేదా సర్జరీ ఇవన్నీ చేయించుకున్న జబ్బు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందా, లేదా ఈ రోజుల్లో ఈవెన్ 4వ దశలో ఉన్నా కూడా మనం మీనింగ్ఫుల్ అంటే కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని సందర్భాల్లో ఈవెన్ ఒక దశాబ్దం పాటు జీవించే అవకాశం ఉందా. సో ఎప్పుడైతే మనం ప్రశ్నలు ఇంకా అడుగుతామో అప్పుడు మనకి అదంటే భయం పోతుంది. మనకేంటంటే ఒక 4 దశాబ్దాల ముందు ఒక మెడికల్ ఆంకాలజిస్ట్కి క్యాన్సర్ని ట్రీట్ చేయాలంటే కేవలం ఒక 2-3 ఇంజెక్షన్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. సో ఏ క్యాన్సర్ వచ్చినా అవే మందులు. ఈరోజు మనకి నెలకి 10 మందులు అందుబాటులోకి వస్తున్నాయి. సో అక్కడ ఏంటంటే మనకి సినిమాల్లో కానీ మన చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు లేదా మనకి తెలిసిన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు ఈ క్యాన్సర్ బారిన పడటం వల్ల మనకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసి క్యాన్సర్తో మనం భయపడతాం. కానీ అది క్యాన్సర్ అన్నది ఏమాత్రం మనం అంటే దాన్ని నెట్టివేయను, అది ఇర్రేషనల్ ఫియర్ కాదు, అంటే కారణం లేకుండా వచ్చే భయం కాదు అది. కానీ అది దాని గురించి మనం ఇంకా తెలుసుకొని ఆ భయం అనేది పోగొట్టుకుంటానికి ఖచ్చితంగా అవకాశం ఉంది.